టు మై యూట్యూబ్ ఛానల్ మునా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎందుకు నవ్వుతాను? మా ఫ్రెండ్ నవ్వుతుంది. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? నేనైతే వందే భారత్ ట్రైన్లో ఉన్నాను. మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాం. సో మార్నింగ్ 6 o'clockకి ట్రైన్. ఫ్రమ్ 6 to 11కి మేము రీచ్ అవుతాము. సో 4కి లేచి ఫస్ట్ టైం ఈ ఇయర్లో ఫస్ట్ టైం నేను 4 o'clockకి లేచాను. 4కి లేచి 6కి ఇక్కడికి రీచ్ అయ్యా. అసలు ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎలాగో ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో, అంటే 4కి లేచాను కానీ 5:30కి స్టార్ట్ అయినా. అంతసేపు రెడీ అవ్వలేదు, కానీ ఎందుకో లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందో నాకు కూడా తెలియదు. సో 5:30కి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. మిస్ అవుతుంది అనుకున్నా, కానీ గాడ్స్ గ్రేస్ ఎట్లానో మిస్ అవ్వలేదు, వచ్చేసాను. సో నేను ఈ ట్రైన్ ఎలా ఉంది అంటే, నేను ఫస్ట్ టైం ఎక్కిన అంటే ట్రైన్ కూడా నేను చాలా తక్కువ ఎక్కుతాను. సో అందులో వందే భారత్ ట్రైన్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కిన. సో ఈ ట్రైన్ ఎలా ఉంది అంతా నేను మీకు చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ది వీడియో, వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. సో నేను ఇప్పుడు ఈ ట్రైన్లో సీట్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపించబోతున్నాను. సో చూడండి, ఏం చూపిద్దాం. ఓకే, ఇక్కడ పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇదేమో వాటర్ బాటిల్ కోసం. వాటర్ బాటిల్ కాళ్ళ దగ్గర పెట్టాను, నాకు అది నచ్చలేదు. ఇక్కడ మన లెగ్స్ పెట్టుకోవచ్చు. నా చెప్పులు బాగాలే, ఇగ్నోర్ మై చెప్పులు. ట్రైన్ మిస్ అవుతుందని ఏది పడితే అది వేసుకొని వచ్చేసా. అండ్ ఇక్కడ మనం ఫుడ్ పెట్టుకోవచ్చు. సో ఫుడ్ ఉంటే ఫుడ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇది పైకి అనుకొని మళ్ళీ ఇది పెట్టేసుకోవాలి. అండ్ సాకెట్స్ ఇక్కడ సీట్ కింద ఉన్నాయంట, చూద్దాం. దొరికింది. సో ఇది సాకెట్స్, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోతే అంతే. ఇలా ఉంది. నల్గొండ రీచ్ అయ్యాము. నల్గొండ స్టేషన్ వచ్చింది. సో అందుకే ట్రైన్ స్లో అయిపోయింది. నల్గొండ అంటే మా ఊరు నల్గొండ అని తెలుసు, కానీ మేము ఎప్పుడు ట్రైన్లో వెళ్ళలేదు. సో ఇది నల్గొండ స్టేషన్ అంట, ఫస్ట్ స్టేషన్. సో ఈ ట్రైన్ ఓన్లీ ఏపీ కాకుండా తెలంగాణ కూడా కవర్ చేస్తుంది. ఫస్ట్ నల్గొండ, తర్వాత గుంటూరు, తర్వాత ఒంగోలు. మేము దిగేది ఒంగోలు. ఏంటి స్టేషన్లో ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరేంటి?
అన్ఫార్చునేట్లీ మాకు విండో సీట్ దొరకలేదు. మేము ఇద్దరం వచ్చాము, కానీ ఇంకొక అబ్బాయికి విండో సీట్ దొరికింది. యాక్చువల్లీ ఒక్క రోలో 3 సీట్స్ ఉన్నాయి. సో మాకు దొరకలేదు, ఇంకొక అబ్బాయికి దొరికింది. కానీ అబ్బాయి మేము అడగగానే పాపం దేవుడిలాగా మాకు విండో సీట్ ఇచ్చినాడు. దట్ గాయ్ మేము ఫైనల్లీ ఒంగోలు స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇది రైల్వే స్టేషన్. ఇదే మేము వచ్చిన ట్రైన్. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్. సో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఎలా వచ్చామో చెప్పేసాను, చూపించేసాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.